సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. క్రేజ్ తో పాటు ఆయన రేట్ కూడా పెరిగిపోతోంది. రజనీ సినిమా అంటే చాలు రైట్స్ కోసం కళ్ళు మూసుకుని కోట్లు కుమ్మరించేస్తున్నారు. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే రిలీజ్ కి ముందే ఓటీటీ రైట్స్ కోసం 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. మరి రజనీకాంత్ మూవీ కూలీ ఓటీటీ రైట్స్ ఎన్ని 100 కోట్లకు సేల్ అయింది? ఈ నెంబర్ తో సినిమా మీద పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్ సంగతి ఏంటి? రజనీకాంత్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పక్కర్లేదు, లెంగ్తీ ఫైట్స్ చేయక్కర్లేదు, జస్ట్ అలా నడిచొస్తే చాలు, స్టైల్ గా ఓ లుక్ ఇస్తే చాలు, సినిమా హిట్టే అంటారు ఫ్యాన్స్. అలా జైలర్ నుంచి మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ తన అప్కమింగ్ సినిమాలన్నీ సాలిడ్ లైనప్ చేసుకున్నారు. దాంతో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న కూలీ మీదే అందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ మీద ఉన్న హైప్ కి తోడు లేటెస్ట్ గా 120 కోట్ల ఓటీటీ రైట్స్ సేల్ అవడంతో కూలీ హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లిపోయింది. రజనీకాంత్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటిది ఈ పవర్ హౌస్ కి లోకేష్ కనగరాజ్ లాంటి సాలిడ్ డైరెక్టర్ యాడ్ అయితే ఆ స్టైలిష్ యాక్షన్ ని చూడడానికి కళ్ళు సరిపో. వీటికి తోడు సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి క్రేజీ యాక్టర్స్ అపీరియన్స్ ఉండడంతో కూలీ మీద ఫస్ట్ నుంచి అంచనాలున్నాయి. స్టార్టింగ్ రిలీజ్ చేసిన వీడియో నుంచే మంచి వైబ్ రిసీవ్ చేసుకున్న కూలీ అప్పటి నుంచి జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూనే ఉంది. ఇక ఏకంగా 120 కోట్లకి ఓటీటీ సేల్ అవడంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ చర్చించుకుంటున్నారు. కూలీ హైప్ విపరీతంగా పెరగడానికి మరో రీజన్ కూలీలో రజనీ క్యారెక్టర్. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ కి కంప్లీట్ డిఫరెంట్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు రజనీ. వీటికి తోడు లోకేష్ కనగరాజ్ సినిమాల్లో యాక్షన్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీటికి రజనీ స్టైల్ యాడ్ అయితే ఇక ఆ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అందుకే కూలీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు రజనీ అభిమానులు. మరి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సమ్మర్ లో వస్తుందో, ఏదైనా ఫెస్టివ్ సీజన్ కి పోస్ట్ పోన్ అయ్యిందో క్లారిటీ ఇవ్వాల్సింది టీం.